హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మీరు చూస్తుంది బాలకృష్ణ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వాట్సాప్లో లేటెస్ట్ అప్డేట్స్ కొన్ని ఉన్నాయండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, చాలా యూజ్ఫుల్ అప్డేట్స్ అండి. సో ఈ అప్డేట్స్ గురించి, అలాగే ఒక ఇంపార్టెంట్ అలర్ట్ ఒకటి ఉందండి. ఆ అలర్ట్ గురించి కూడా మీకు ఈ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మోడ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఫర్దర్గా తీసుకొచ్చే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. ఈ విధంగా నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసరికి అలర్ట్ గురించి చెప్దామండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి అందరూ మీరు గుర్తుంచుకోండి. మనకి వాట్సాప్లో మెసేజెస్ పంపించేటప్పుడు ఏమైనా మెసేజెస్ డిలీట్ అయిపోయినా, లేదా మనం డిలీట్ చేసేసిన మెసేజెస్ అయినా రికవరీ చేసుకోవడానికి ప్లే స్టోర్ నుండి ఒక థర్డ్ పార్టీ యాప్ అనేది చాలామంది యూజ్ చేస్తున్నారు. అంటే రకరకాల యాప్స్ అయితే యూజ్ చేస్తున్నారు. కాకపోతే దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఎక్కువ డౌన్లోడ్స్ ఉన్నది అంటే 50+ మిలియన్స్ డౌన్లోడ్స్ కలిగి ఉండి ఇలాంటి రికవరీలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న యాప్ ఒకటి ఉందండి. WAMR అని ఉందండి. అంటే వాట్సాప్ మెసేజెస్ రికవరీ అని ఒక యాప్ ఉంది. ఇది ప్లే స్టోర్లో దొరుకుతుందండి. ఇది థర్డ్ పార్టీ యాప్. సో దీనివలన మన డేటా కొంచెం బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి, డేటా లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి IICS అనే సంస్థ మనకి చెప్తుందండి. అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ దీని మీద పరిశోధన చేస్తే దీని ద్వారా డేటా లీకేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. జనరల్గా మనం వాట్సాప్లో ఏంటంటే మనకి ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్ట్ ఫార్మేట్లో ఉంటుందండి. మనం మెసేజెస్ ఎవరికైనా పంపిస్తే మధ్యలో మనం పంపించిన తర్వాత మధ్యలో అది స్క్రిప్టెడ్ ఫార్మేట్లో ఉంటుంది, దాన్ని ఎవరు చదవలేరండి. సో అది మళ్ళీ అవతల వ్యక్తి ఓపెన్ చేస్తేనే మళ్ళీ మనం ఏ విధంగా రాసామో ఆ విధంగా ఆయనకు డిస్ప్లే అవుతుంది. మధ్యలో అది స్క్రిప్టెడ్ ఫార్మేట్లో ఉంటుంది, ఎన్స్క్రిప్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. సో ఈ రికవరీ యాప్ అనేది వాడడం వల్ల ఏంటంటే ఆ మెసేజ్ని రికవరీ చేసేటప్పుడు ఆ మెసేజ్ని తన సర్వర్లో స్టోర్ చేసుకుంటుందండి. సో ఆ విధంగా స్టోర్ చేసుకోవటం వల్ల ఆ మెసేజెస్ అనేవి లీక్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తుంది. అలాగే మనం ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు పర్మిషన్స్ ఇస్తాం కదా, ఎలా అనే పర్మిషన్స్ ఇస్తాం అంటే మన ఫోన్ గ్యాలరీ కానీ కెమెరా కానీ ఇలాంటివన్నీ ఎలా యాక్సెస్ అని వస్తుంది. అవి ఇస్తే ఏంటంటే మన ఫోన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. సో ఈ విధంగా డేటాని లీక్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి IICS అనే సంస్థ చెప్తుంది. దీనివల్ల ప్రమాదం ఉందని, ఈ యాప్ని యూజ్ చేయొద్దని, ఈ థర్డ్ పార్టీ యాప్స్ అయితే యూజ్ చేయొద్దు. సో దీనివల్ల ప్రమాదం ఉందని చెప్తుందండి. ఈ WAMR అనే యాప్ కానీ ఎవరైనా వాడుతుంటే ఈ ప్లే స్టోర్ నేను ఐకాన్ కూడా మీకు స్క్రీన్ పైన వేస్తాను, మీరు చూడవచ్చు. ఇలాంటి యాప్ కానీ ఎవరైనా వాడుతుంటే కనుక ఈ రికవరీ యాప్స్, మీరు ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్, ఇది ఒక్కటేనే కాదండి, ఈ టైప్ ఆఫ్ థర్డ్ పార్టీ యాప్స్ మెసేజెస్ రికవరీ కోసం, డిలీట్ అయిపోయిన మెసేజెస్ రికవరీ కోసం వాడుతున్నట్లయితే కనుక అలాంటివి యూజ్ చేయొద్దు. వాటి వల్ల మన డేటా అనేది, ప్రైవసీ అనేది పాడవుతుందని చెప్పేసి వాట్సాప్ సంస్థ మనకు వెల్లడించిందండి. సో ఇది గుర్తుంచుకోండి. ఇక అప్డేట్స్ విషయంలోకి వెళ్దాం. మనకి అప్డేట్స్లో ఫస్ట్ వచ్చేసరికి డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే ఆప్షన్ మీకు అందరికీ తెలిసిందే, అది ఆల్రెడీ యూజ్లో ఉంది. దీనికైతే ఒక టైం లిమిట్ అంటూ ఉందండి. అంటే 68 minutes 16 seconds, అంటే 1 hour 8 minutes 16 seconds అనేది ఒక టైం లిమిట్ ఉందండి. ఈ టైం లోపల మనం పంపించే మెసేజెస్ మనం డిలీట్ చేసేయచ్చు అండి. అంటే డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేస్తే అవతల వాళ్ళ గ్యాలరీలో ఉన్నా సరే అది డిలీట్ అయిపోతుందండి. డౌన్లోడ్ చేసుకున్నా కానీ అది డిలీట్ అయిపోతుంది. సో దీన్ని ఇప్పుడు వాట్సాప్ సంస్థ ఆ టైంని కొంచెం ఎక్స్టెండ్ చేయాలండి, అంటే పెంచాలని చెప్పేసి చూస్తుంది, ట్రయల్ చేస్తుందండి. ఈ 68 minutes 16 seconds టైంని 60 hours-గా పెంచుదామని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ 2.5 days అండి. సో ఇది 2.5 days అండి. 60 hours అంటే 2.5 daysకి ఇది పొడిగిద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. ఆల్రెడీ ట్రయల్స్లో ఉందండి. సో ఇది సక్సెస్ అయితే కనుక మనకు త్వరలో ఇది అందుబాటులోకి వస్తుంది. ఇది అందరికీ యూజ్ఫుల్ అవుతుందండి. ఈ 1 hour 8 minutes 16 seconds వల్ల 60 hours అంటే 2.5 days అనేది పెంచడం వల్ల మనకి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇది. కాకపోతే ఇంకొకటి ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, మనము నేను ఏ అనే క్యాండిడేట్ అనుకోండి, B అనే క్యాండిడేట్కి నేను ఒక మెసేజ్ పంపించాను, ఒక ఇమేజ్ పంపించాను, దాన్ని నేను డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనేది కొట్టాను, ఒక 10 minutes తర్వాత కొట్టాను అనుకోండి.
సో ఈ 10 మినిట్స్ లోపల ఆ బి అనే క్యాండిడేట్ ఒక సి అనే క్యాండిడేట్కి పంపించారనుకోండి, సో తను డౌన్లోడ్ చేసుకొని గ్యాలరీలో ఉంటుంది కదా, సో అది మాత్రం పోదండి. నేను డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అని కొడితే ఈ బి అనే క్యాండిడేట్ ఫోన్ గ్యాలరీలో ఉన్నా ఏదున్నా అది డిలీట్ అయితే అయిపోతుంది, కానీ ఆ సి అనే పర్సన్స్ దగ్గర మాత్రం ఈ ఇమేజ్ అయితే ఉండిపోతుంది. ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. ఈ డిలీట్ ఫర్ ఎవ్రీవన్లో అందరికీ అనేది అయిపోదు. మనం ఏ క్యాండిడేట్కి అయితే పంపిస్తాం ఆ క్యాండిడేట్ దగ్గరే అవుతుంది. సో అవతల ఆయన కానీ ఇంకెవరికైనా పంపించుంటే కనుక అది అవ్వదు. అది ఒకటి గుర్తుంచుకోండి దీంట్లో. సో ఇది త్వరలో మనకి ఈ ఫీచర్ అనేది అందుబాటులోకి వస్తుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వాట్సాప్ గ్రూప్ గురించి ఒక అప్డేట్ వచ్చిందండి. వాట్సాప్ గ్రూప్లో ఈ గ్రూప్ మెంబర్స్ ఎవరైనా, గ్రూప్లో ఉన్న సభ్యులు ఏదైనా ఒక అసభ్యకరమైన మెసేజ్ లేదంటే ఏదైనా ఒక పెట్టకూడనటువంటి మెసేజ్ ఏదైనా పెట్టారనుకోండి, ఈ మెసేజ్ తను డిలీట్ చేయమని చెప్పేసి మిగిలిన సభ్యులు మెసేజెస్ పెట్టినా ఆయన రెస్పాండ్ అవ్వకుండా అది డిలీట్ చేయకుండా ఉంటే కనుక జనరల్గా అయితే మనకి గ్రూప్ అడ్మిన్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఆయన్ని ఈ గ్రూప్ నుండి ఎగ్జిట్ చేసే ఫెసిలిటీ ఉంది, అది డిలీట్ చేయలేరండి. దాన్ని ఇప్పుడు అడ్మిన్స్కి అది డిలీట్ చేసే ఫెసిలిటీ అయితే ఈ వాట్సాప్ సంస్థ అనేది కల్పిస్తుందండి. మనం ఎవరైతే అటువంటి పోస్ట్ అయితే పెట్టి వాళ్ళు డిలీట్ చేయకుండా అలాగే దాన్ని ఉంచి డిలీట్ చేయకుండా వస్తున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే అడ్మినే దాన్ని డైరెక్ట్గా డిలీట్ చేసే ఫెసిలిటీ అనేది వాట్సాప్ కల్పిస్తుంది. తర్వాత అది డిలీట్ చేస్తే ఏంటంటే దిస్ మెసేజెస్ డిలీటెడ్ బై అడ్మిన్ అనే టైప్లో అది అక్కడ చూపిస్తుందండి. సో ఈ ఫెసిలిటీ అనేది త్వరలో మనకి అందుబాటులోకి రానుంది. ఇది ఒకటి బాగుందండి గ్రూప్లో. ఎందుకంటే ఎవరైనా ఏదైనా బ్యాడ్ మెసేజెస్ ఏమైనా పెడితే అది మళ్ళీ ఆ క్యాండిడేటే డిలీట్ చేయాలి, లేదా అది ఆయన్ని అడ్మిన్ ఎగ్జిట్ చేయాలి. సో ఇప్పుడు డైరెక్ట్గా దాన్ని డిలీట్ చేసే ఫెసిలిటీ అనేది వాట్సాప్ కల్పించడం అనేది ఇది ఒక మంచి విషయమే అండి. ఇది గ్రూప్స్కి చాలా ఉపయోగపడుతుంది, అడ్మిన్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. ఓకే, ఇదండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ యూజర్స్కి ఏంటంటే వాట్సాప్ వాడేటప్పుడు వాట్సాప్లో కూడా 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది మనకి ఆల్రెడీ యూజ్లో ఉందండి. ఇది ఇప్పుడు డెస్క్టాప్ వెర్షన్స్ కూడా ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది పెట్టడానికి వాట్సాప్ సంస్థ ఇప్పుడు ట్రై చేస్తుందండి. అది ఆల్రెడీ చర్చల దశలో ఉంది. ఇది కూడా త్వరలో మనకి ఈ ఫెసిలిటీ అనేది వస్తుందండి. వాట్సాప్లో అంటే వెబ్ వాట్సాప్ వాడే వాళ్ళు కానీ డెస్క్టాప్ వెర్షన్స్ ఇలాంటి వాడే వాళ్ళకి ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది కూడా అందుబాటులోకి వస్తుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఐఫోన్ యూజర్స్కి అండి. ఇది మన వాట్సాప్లో ఏదైనా వాయిస్ రికార్డ్ ఏదైనా పంపించేటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఇది మనకి ఆండ్రాయిడ్ యూజర్స్కి డెస్క్టాప్ యూజర్స్కి ఇది అందుబాటులో ఉందండి. ఇది ఓన్లీ ఐఫోన్ యూజర్స్కి ఇది అందుబాటులో లేదు. మనము ప్లే పాజ్ రెజ్యూమ్ అని చెప్పేసి ఈ ఆప్షన్ అయితే మనకు అందుబాటులో ఉంది. మనం రికార్డ్ చేసిన తర్వాత అది ప్లే చేయొచ్చు, పాజ్ చేయొచ్చు, అది బాగాలేకపోతే డిలీట్ చేసేయచ్చు, బాగుంటే పంపించవచ్చు అండి. ఈ ఆప్షన్ అయితే మనకు ఆల్రెడీ అందుబాటులోకి వచ్చింది. ఇది ఇప్పుడు ఐఫోన్ యూజర్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వస్తుందండి త్వరలో. ఇదండి వాట్సాప్ నుండి మనకి వచ్చే ఈ అప్డేట్స్. ఇదైతే గుర్తుంచుకోండి. ఈ అలర్ట్ అయితే ముందైతే గుర్తుంచుకోండి. ఎవరైతే ఈ రికవరీ యాప్స్, థర్డ్ పార్టీ యాప్స్ అయితే యూజ్ చేస్తున్నారో దానివల్ల మన ప్రైవసీ అనేది దెబ్బతీసే అవకాశం అయితే ఉంది, మన డేటా లీక్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఐఐసిఎస్ సంస్థే వెల్లడిస్తుంది. కాబట్టి సో ఇది ఒక రకంగా ప్రమాదం అని చెప్పేసి చెప్తుంది. ఈ యాప్ యూజ్ చేయొద్దని చెప్పేసి చెప్తుంది ఇలాంటి యాప్స్. సో ఇది గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మోడ్లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.